హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా సాయంత్రం స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సాఫ్ట్గా చాలా బాగుంటాయి. కప్పు గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మరి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసేసేయండి. ఇందులోనే ఇలా సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నల్ల నువ్వులు వేస్తున్నాను. ఇలా నువ్వులు వేయడం వలన చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే ఈ ప్లేస్లో తెల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు కొత్తిమీర వేసేసేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసేసుకొని ఎక్కడ పిండి ముద్ద లేకుండా మిక్సర్తో చక్కగా కలుపుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెంగా చూసి వేసుకోండి. దీని వలన మనకు పిండి ముద్దలు కట్టకుండా ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా అర్థమవుతుందండి. మనం తీసుకున్న ఈ పిండికి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి. ఒక్కొక్కసారి మనం తీసుకున్న పిండి గుణాన్ని బట్టి ఎక్కువ తక్కువ పట్టొచ్చు. కాబట్టి వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ మనకు చాలా ముఖ్యమండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే దోశ కింద వేసేసుకోవడమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోండి. ఈ పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక గరిటెడు పిండి పోసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మనకు ఈ దోశ మరి మందంగా రావద్దు, అలానే పల్చగా కూడా రావద్దండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ థిక్నెస్తో ఉండాలి. దోశ వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయండి. మనకు పిండి ఎక్కడ చక్కగా అంటుకోకుండా వస్తుంది. దోశ వేసిన తర్వాత దీనిపై నుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపై మూతని పెట్టేసుకొని దోశని మంచిగా కాల్చుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు దోశ క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మూత తీసి మరొక వైపు కాల్చుకోండి. ఇలా రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేయండి. అటు ఇటు కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసేయండి. ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిందో. మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తంతో కూడా ఇదే విధంగా దోశల్లా వేసేసేయండి. ఒకటే గుర్తండి, దోశని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అలానే పిండి కన్సిస్టెన్సీ ఒకటి చూసుకోండి. మనకు దోశలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో దోశల్లా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. టమాటా చట్నీతో లేదా టమాటా కెచప్తో ఇస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.